ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన భారతీయ అక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాక్ష్యం పంచుకుంటుండగా ప్రభువా మీరే సహాయం చేయండి, మీ కృప చూపించండి నాయన. మీ సన్నిధిని ప్రభువా ఈ ఈ సన్నిధిలో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఉంటున్న మా జీవితాలకు తండ్రి ప్రభువా అక్క సాక్ష్యం ప్రభువా మేలుకరంగా ఉండడానికి మీరే సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. సమస్తాన్ని ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీ సన్నిధి కాంతిని ప్రభువా మా చుట్టూ ఉంచి తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులకి, దైవజనులకి అందరికీ దేవుని నామాన వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప చేత ఆయన కృపలో మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడుతూ ఆయన రెక్కల నీడన భద్రపరుస్తూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దేవునికి ఎన్నో వేలాది వందనాలు. ఎందుకంటే ఆయనకి ఎంత స్తుతి చెల్లించినా అది చాలా తక్కువ. కాబట్టి అది నా జీవితం అంతా సరిపోదు ఆయనకి నేను ఎంత స్తుతి చెల్లించిన. నా జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేళ్లకు ఎంతగానో నేను కృతజ్ఞత చెల్లించాలి. కానీ నేను తక్కువే చెల్లిస్తున్నాను. అయితే నా సాక్ష్యము మీ మధ్యలో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ సమయాన్ని నెట్టుకుంటూ వస్తున్నాను. అయితే దేవుని కృపను బట్టి ఈరోజు నాకు దేవుడు ఈ సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకములకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలై భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును అని నీ విమోచకుడవు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధమును, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, నమ్మకమైన మా రాజా, మీకు ఎన్నో వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేనేమై ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృపే దేవా. అయ్యా తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ నీ రెక్కల చాటును మరుగుపరుస్తూ ప్రభా కాచి కాపాడుతూ నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం ప్రభా నీ సన్నిధిలో నిలబడి ధైర్యముగా నీ గురించి నాయన సాక్ష్యం ఇచ్చుటకు నాయన నీవు చూపిన ఈ కృపకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, నా జీవితంలో నీవు చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి ప్రభా నిన్ను గురించి నాయన నేను ప్రకటించుచుండగా తండ్రి, అయ్యా అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా.
ఏ పాటి దాన్నని ప్రభా, ఎంతటి దాన్నని తండ్రి నీవు ఏర్పరచుకున్నావు దేవా. అందును బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. నిలవబడేది నేను కాదు నా తండ్రి. అయ్యా నా ముందు మీరుండి ప్రభా, అయ్యా నాయన నా నోట పూరగా మీరుండి నా నోటి మాటల చేత ప్రభా మీరు నాయన మహిమ పొందుకోండి తండ్రి, ఘనత పొందుకోండి దేవా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకొంచు ప్రభా. నన్ను మరుగుపరిచి నాయన మీరు ముందుండి నడిపించమని, సాక్ష్యమంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని, చేరి వచ్చిన సహోదరుల్ని దీవించి ఆశీర్వదించమని, రానయ్యన్న బిడ్డలను కూడా సకాలంలో తీసుకురమ్మని, సమస్త మహిమ గంత ప్రభావాలనికే చెల్లించుకొంచు, నన్ను తగ్గించుకొంచు. మీ నామమును హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నా పేరు భారతీ లక్ష్మి అండి. మేము పుట్టక నుంచి హైందవ కుటుంబం నుంచి వచ్చాము. మా అమ్మగారు మా నాన్నగారు కూడా బాగా విగ్రహారాధికులు అనమాట. ఎటువంటి విగ్రహారాధికులు అంటే ఇక అసలు చెప్పలేం. అసలు బయటకు బజార్ వెళ్ళొచ్చిన స్నానం చేయకుండా ఇంట్లోకి రావటం అనేది చేసేవాళ్ళు కాదు. అంత భక్తి చేస్తూ ఉండేవాళ్ళు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ నెలప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు పక్క వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాక సేఫ్గా ఉండి నేను పుట్టానని నాతో అమ్మ చెప్తూ ఉండేవాళ్ళు. ఇట్లా ఎప్పుడో చనిపోవాల్సిన దానివి ఇలా దేవుడు అంటే రక్షణ పొందినాక చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ. అంతకుముందు నాకైతే ఈ విషయం తెలియదు. మామూలుగా పూజల్లో అట్లా భక్తిలో పెరుగుతూ ఉండేవాళ్ళం. నేనైతే నాకు భక్తి అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో ఇక అమ్మ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఊరుకోరు, కొడతారేమో తిడతారేమో అని చేసేదాన్ని. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే పండగలన్నా అటువంటి ఏంటంటే కొత్త డ్రెస్ వేసుకోవచ్చు, నీట్గా రెడీ అవ్వచ్చు. జనరల్గా మామూలుగా నీట్గానే ఉంటాము, కానీ పండగ అనేటప్పటికి కొంచెం స్పెషల్గా ఉంటాం కదా, అలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. పండగల కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు పండగలు వస్తాయి, కొత్త డ్రెస్ ఎప్పుడు వేసుకోవాలి, కొత్తగా రెడీ అవ్వాలి, అందరికన్నా నేనే బాగుండాలి అనే క్యూరియాసిటీతో ఉండేదాన్ని పండగల కోసం. అలా భక్తి అయితే లేదు నాకు, కానీ ఇక ఏదో తప్పనిసరిగా చేస్తూ ఉండేవాళ్ళం. సరే నేను 5th క్లాస్ లాస్ట్లో నాకు కొంచెం అనారోగ్యం, ఉబ్బు కామెరలు అయితే మా మేనమామలు ఇక్కడ తీసుకొచ్చారు. రామరపాడులో ఉంటారు మామయ్య వాళ్ళు. కామెరలకు ముందు అప్పుడు నాటు మందులు కదా, కొంచెం ఇప్పిస్తాకి ఇక్కడ తీసుకొస్తే స్టడీస్ ఆగిపోతుందని చెప్పేసి నన్ను ఇక్కడే ఉంచి ఇక్కడే జాయిన్ చేశారనమాట. స్కూల్లో ప్రసాదంపాడు స్కూల్లో జాయిన్ చేశారు 6th క్లాస్లో జాయిన్ అయ్యాము. తర్వాత 7thలో అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. అమ్మకి హెల్త్ బాగోకపోతే ఆపరేషన్ చేయాలి, బాగోలేదు అన్నారని ఇక్కడ అక్కడ నానొక్కళ్ళే చేయలేరులే పిల్లలతో అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉన్నామన్నమాట. 7th కూడా అప్పట్లో 7th ఏంటంటే 92 ఆ టైంలో. ఇప్పుడు 10th ఎలా పబ్లికో అప్పుడు 7th పబ్లిక్ అనమాట. సరే 7th క్లాస్లో వచ్చినప్పుడు నేనేం చేసేదాన్ని, అప్పటి వరకు భక్తి అయితే నాకు లేదు. కొంచెంగా అమ్మ అప్పుడే ప్రేయర్కి వెళ్తున్నారు, అంటే పూర్తిగా అయితే లేదు కానీ అప్పుడప్పుడు ఎవరో అక్కడ ఇంటి దగ్గర ఒక సహోదరి సంఘం నడుపుతున్నప్పుడు పిలిస్తే ఆహ్వానించినప్పుడు వెళ్ళి అట్లా కొంచెంగా అప్పుడప్పుడు వెళ్తున్నారు. అయితే నాకు అప్పుడు భక్తి వచ్చిందనమాట. అప్పటి వరకు ఏమీ లేదు, ఆడతా పాడుతూ ఉన్నాను. అప్పుడేం జరిగింది, స్కూల్ దగ్గర ఒక గుడి ఉండేది, అది ఐడియా లేదు, సాయిబాబు గుడి ఏదో మొత్తానికి ఉండేది ప్రసాదంపాడులో. ఇక వెళ్ళి ఏం చేసేవాళ్ళం, అప్పుడు చిన్నపిల్లలం కదా, చిన్న చేస్తలు కొబ్బరి పిల్లలు ఉండేవి, అవి పుచ్చుకొని అదే ప్రసాదం అని చెప్పి గుడి చుట్టూ తిరిగి 7th క్లాస్ కదా, మరి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్క్స్ ఎక్కువ రావాలి, ఫెయిల్ అవ్వకూడదని చెప్పి అదే దేవుడికి ప్రసాదం అని చెప్పి పెట్టి గుడి చుట్టూ తిరగటం, అవి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరం కళ్ళకద్దుకుని తినటం, అలా భక్తి చేయటం మొదలుపెట్టాం అనమాట. అయితే 7th ఎగ్జామ్స్ బిషప్ స్కూల్లో రాసాము, దేవుని కృపను బట్టి బాగానే ఉంది. ఇలా జరుగుతుండగా మళ్ళీ ఇక 7th అయిపోయింది. ఇంకా 8thకి మళ్ళీ డాడీ తిరుపతి రేణిగుంట తీసుకెళ్ళిపోయారు. మేము మామూలుగా అసలు రేణిగుంట తిరుపతి దగ్గర అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి తీసుకెళ్ళినాక అప్పటికి డాడీ ప్రేయర్కి నడుస్తున్నారు, మాకు తెలియదు. ఆయన అక్కడికి తీసుకెళ్ళినాక ఇక చిన్నగా మమ్మల్ని కూడా నడిపించడం మొదలుపెట్టారు. అది పెనియేలు ప్రార్థనా మందిరం అనమాట. మేము చిన్నగా నడుస్తున్నాము. నడుస్తుండగా సరే చర్చికి వెళ్ళేదాన్ని, కూర్చొని నిద్రపోతూ ఉండేదాన్ని. నాకేం అర్థమయ్యేది కాదు.
అసలు అవి ఏం తెలిసేది కాదు. అయితే వెళ్తూ వెళ్తూ ఉండంగా నాకు ఒక ఆశ పుట్టిందనమాట. ఇక్కడ ఉండంగానే మా మేనమామ భార్య చర్చికి వెళ్తూ ఉండేది. ఆవిడ క్రిస్మస్కి తీసుకెళ్తూ ఉండేది. మా మేనమామ కొడుకు కొంచెం పాటలు అవి బాగా పాడేవాడు, స్వరం అది బాగుండేది. పాటలు పాడుతూ ఉంటే నేను పాడతా ఉంటే మా మామయ్య ఎగతాళి చేసేవాడు. కొంచెం మేనమామలు కదా, కొంచెం ఎగతాళి చేస్తుంటే అది ఫీల్ అయ్యేదాన్ని నేను. అంటే నేను పాడలేనా, నాకు రాదా అని అలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. సరే మళ్ళీ ఇది ఇక్కడికి అయిపోయినాక మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాం కదా, వెళ్తూ ఉండంగా అక్కడ ప్రభాకర్ అన్నని పిల్లపాలెం సేవకుడు కొడుకు అనమాట. అన్న తబలా బాగా వాయిస్తాడు. అన్న ఇక్కడ దైవజనులు అన్న చదివిస్తాం ఇక ఎవరికి ఛాన్స్ ఉండదు, ఎవరు చదవలేరు, ఆయన్ని క్రాస్ చేయటం ఎవరి వల్ల కాదు అనుకుంటూ ఉండేవాళ్ళు. యవనస్తులం అందరం కూర్చున్నప్పుడు ఆ డిస్కషన్ జరుగుతూ ఉండేదన్నమాట. సరే నేనేంటి, నాకు అప్పుడు ఆశ కలిగింది, అన్నేనా నేను చదవాలిగా, నేను చదవాలి ఎట్లయినా సరే, నేను కూడా చదవాలి. దేవుడు అంటే కొంచెం అర్థమవుతుంది మాటలు, అంటే వాక్యాలు అయితే తెలియదు కానీ దేవుడు మనం ఏది అడిగితే ఇస్తాడు, విశ్వాసంతో అడిగితే ఇస్తాడు అని దైవజనులు చెప్తున్నప్పుడు ఆ ఒక్కొక్క మాట చెవును పడుతూ వచ్చేది. ఆ పూర్తిగా అయితే వాక్యం లోతు అయితే తెలీదు. సరే దేవుడు అడిగితే ఇస్తానంటున్నాడు కదా. సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సండే స్కూల్ మాకు టీచర్ ఎవరంటే నేషక్క, మాకు సండే స్కూల్ టీచర్. అట్లా వెళ్తున్నప్పుడు ఆమె చెప్తూ ఉండేది, ఇలా దేవుడు ఇట్లా ఏది అడిగితే అది ఇస్తాడు సండే స్కూల్ అలా చెప్తున్నప్పుడు, సరే దేవుడు ఏది అడిగితే అది ఇస్తాడు అంటున్నాడుగా, నాకు ఇది ఆశగా ఉంది, నేను వాక్యం చదవాలి ఎట్లయినా సరే అని ఆశతో దేవుణ్ణి అడుగుతూ వచ్చేదాన్ని. నేను చదవాలి ప్రభువా, నేను చదవాలి ప్రభువా అంటూ. అంటే ఇంక వేరే ప్రార్థన ఏం రాదు, నేను ఇలాగే అడుగుతుండేదాన్ని. సరే ఒకరోజు ఎందుకనో సడన్గా లూకాసు వార్త 19:10 తీసి చదివాను. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి. ఆ వాక్యం చదవంగానే నా మనసులో తెలియని సంతోషము, భయము, వణుకు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటంటే నేను అడిగాను, దేవుడు నాకు సహాయం చేశాడు చదవడానికి అని చాలా సంతోషంతో అందరికీ అక్కడి నుంచి కొంచెంగా బైబిల్ రెఫరెన్స్ తీయటం స్టార్ట్ చేశాను అనమాట. దేవుని కృపను బట్టి దేవుణ్ణి ఏదైతే అడుగుతూ వచ్చానో అది ఆయన కృపను బట్టి ఇంచుమించు అన్నతో పోటీగా వచ్చేసాను అనమాట. అందరూ ఇక అమ్మో చాలా బాగా చదువుతున్నావు, నువ్వు అన్నని ఇంతవరకు ఎవరు క్రాస్ చేసిన వాళ్ళు లేరు, నువ్వే చేసావు అని అంటుంటే నాకేమో చాలా ఆనందం అనిపిస్తూ ఉండేది. ఇక చాలా సంతోషిస్తూ ఉండేది. అని అలాగా కొంచెంగా దేవునిలో ఎదుగుతూ కొంచెం వాక్యం వింటూ అట్లా ఉంటుండగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేయను. కొరింథీలు 2 కొరింథీ 7:10 అన్నమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. ఈ వాక్యము ఎందుకు వచ్చిందంటే, నేను స్కూల్లో ఫస్ట్ నుంచి నా స్టడీస్ ఎల్కేజీ నుంచి ఒకే స్కూలు, మధ్యలో 6th 7th మాత్రం వేరే స్కూల్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ 8th 9th 10th కూడా మళ్ళీ అదే సేమ్ స్కూల్ అనమాట. ఫస్ట్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, నాకు కొలీగ్స్ అందరూ బాగున్నారు. తర్వాత మధ్యలో జాయిన్ అయ్యారు కొంచెం అల్లరి చిల్లరోళ్ళు వచ్చారు. అంటే హై స్కూల్ అంటే తెలుగు మీడియం కూడా స్టార్ట్ చేశారనమాట. అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం స్టార్ట్ చేసేప్పటికీ కొంచెం హై స్కూల్ పిల్లలు వాళ్ళు కొంచెం బిహేవియర్ వాళ్ళది అంత ఇదిగా ఉండేది కాదు. వాళ్ళు వచ్చి కొంచెం ఎగతాళి చేయటం, ఏడిపించడం మొదలుపెట్టేవాళ్ళు. ఏడిపిస్తూ మొదలుపెట్టినాక నేను మందిరంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడనమాట. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని పుట్టిస్తుంది, అయితే దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏమైందంటే మనకు రక్షణ దయచేస్తుందని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అప్పుడు నేను ఈ వాక్యం ద్వారా రక్షణ పొందుకున్నాను. రక్షణ పొంది అప్పుడు ఈస్టర్కి 95 ఈస్టర్లో బాప్టిజం తీసుకున్నాము అనమాట. దేవుని కృపను బట్టి అప్పుడు సుందర అంకుల్ ఉండేవాళ్ళు, అంకుల్ ద్వారా మేము బాప్టిజం అనేది తీసుకున్నాము. అలా దేవునిలో ఎదుగుతూ సువార్తలకు వెళ్తూ, ఎక్కడున్నా సువార్తలకు వెళ్తూ దేవుని గురించి ధైర్యంగా ప్రకటిస్తూ చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని అనమాట. అలా ఉంటున్నప్పుడు మాకు దైవజనులు కూడా చాలా సహకారంగా చాలా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. యవన బిడ్డలనేంటి సంఘస్థులను కూడా వారానికి ఇద్దరిని ప్రతి గృహానికి
దర్శించడానికి పంపిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సమయంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని దర్శిస్తూ, లేవలేనప్పుడు, బాగోనప్పుడు, మందిరానికి ఒక్క వారంలో రాకపోయినా, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా ముందుండేది. ఎప్పుడు పరిచర్లో కానీ, దేవుని విషయంలో కానీ అన్నిట్లో మమ్మల్ని నాన్న ఎప్పుడు ముందు ఉంచేవాళ్ళు. అలా ఉంటున్నప్పుడు ఏ ఒక్క వారం మిస్ అయినా వెంటనే వచ్చేసేవాళ్ళు. ఎందుకు రాలేదమ్మా చిట్టి తల్లి అంటా వచ్చేవాళ్ళు. అంకుల్ నన్ను బాగా పిలిచి, బాగా ప్రేమతో ఆప్యాయంగా చూసేవాళ్ళు. అంకుల్కి పిల్లలు లేరు. ఎవ్వరు దైవజనులు మరి జీటీ బెంజమిన్ అంకుల్ కానీ, తిమోత్ అంకుల్ కానీ, వీళ్ళు ఎవరు వచ్చినా పరిచయం చేస్తూ ఉండేదాన్ని వాళ్ళకి. కాఫీలు ఇవ్వటం, వాటర్ ఇవ్వటం, అట్లా పరిచయం చేస్తూ బాగా, అమ్మేమో వంట చేస్తూ వాళ్ళకి, అమ్మ వంట బాగా చేస్తారని అమ్మతో వంటలు చేపిస్తూ అలా పరిచయం ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఉంటుండగా మాకు ట్రాన్స్ఫర్ అనేది అయ్యిందనమాట డాడీకి అయినాక మేము గుంటూరు వచ్చేసాం. గుంటూరు వచ్చినాక ఇక్కడికి వచ్చాక దేవసాయం అంకుల్ అనమాట దైవజనులు, గుంటూరు సీఎంలో దేవసాయం అంకుల్. అయితే మాకేమో అంకులు అంటే ఆయనకి ఏజ్ ఎక్కువైపోయి ఇంకా మాట స్పష్టత అనేది తగ్గిపోయింది. మేము అప్పుడే కదా కొంచెం దేవునిలోకి నడిపించబడటం, లోతులోనికి నడిపించబడటం వల్ల మాకేమైందంటే అంకుల్ చెప్పే వాక్యం అర్థమయ్యేది కాదు. వాక్యం బాగా చెప్పేవాళ్ళు, చెప్పటం బాగా అనుభవంతో. కాకపోతే మేము కొత్త అయ్యి దేవునిలో ఆయన మాట కొంచెం స్పష్టత తగ్గేటప్పటికి మాకు అర్థం కాక మేము కొంచెం డిస్టర్బ్ అయిపోయాం. పైగా పెద్ద మందిరం కదా, మళ్ళంటి వాళ్ళని పట్టించుకునేవాళ్ళు కాదు. కొంచెం పరిచయం చేసి కొంచెం బాగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళతో అయితే బాగుంటున్నారు. మేమేమో కొత్త కదా, కొత్త అయ్యి కొంచెం మనకి మనము కొంచెం ఎడమెడంగా ఉంటాం కొత్త అయ్యి. అలా ఉండేటప్పటికి మాకు కొంచెం పరిచయం, పలకరించడం ఇవన్నీ దైవజనులు ఇవన్నీ చాలా తగ్గిపోతూ వస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా మాకు భక్తి సన్నగిల్తా వస్తుండగా మళ్ళీ వెంటనే అంకుల్ని పంపించేసేసి తిమోత్ అంకుల్ వచ్చారు. ఎప్పుడైతే తిమోత్ అంకుల్ వచ్చారో ఇంకప్పుడు మళ్ళీ దేవునిలో బలపడటం స్టార్ట్ అయ్యిందనమాట. ఇలా బలపడుతుండగా బాగానే నడుస్తున్నాము, దేవునిలో బాగానే హత్తుకుని ఉంటున్నాము. సువార్తలకు మళ్ళీ పూర్వంగా దేవునిలో నడుస్తూ మొదలుపెట్టిన తర్వాత కొంతమంది విశ్వాసులను బట్టి వాళ్ళ మాటలు కొంచెం దేవునిలో బాగా భక్తి కలిగిన వాళ్ళే సంఘ పెద్దలై కూడా వాళ్ళు మాట్లాడడం కూడా, సంఘ పెద్దలు కాదు వాళ్ళ పిల్లలు కొంచెం వేరేగా మాట్లాడేటప్పటికి మాకు బాధ వేసింది, చాలా బాధ కలిగింది. ఏంటంటే మనము హిందువుల నుంచి దేవుని నమ్మి ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఒకటి మనం పూజలు చేస్తున్నప్పుడు పూజారి మనం తీసుకెళ్ళే కొబ్బరికాయ తీసుకుంటాడు, మనం ఇచ్చే కానుకలు తీసుకుంటాడు, ఆ కాసేపు దీవిస్తాడు, పక్కకు పంపించేస్తాడు. ఇక మనమెవరో ఆయన ఎవరో మనకు తెలియదు. మేము ఆకర్షించబడింది ఏంటంటే, మందిరానికి వెళ్తే మన కోసం అందరూ ప్రార్థిస్తారు, మనల్ని పరామర్శిస్తారు, మన కోసం దైవజనులు కానీ మనల్ని గుర్తుపెట్టుకుని మన కోసం ప్రేమతో పలకరిస్తారు అనే ఆశతో మనం నడిపించబడ్డాం కదా. కానీ వీళ్ళే ఇలాగ మాట్లాడుతున్నారు. మరి ఇది చాలా మాటలు కూడా చాలా బాధ వేసిందనమాట. అలా ఉన్నప్పుడు వెంటనే మా పెద్దమ్మ అంతేను, వాళ్ళు అలాగే మాట్లాడతారు, చెప్పటం వరకే కానీ ఆచరించేటప్పటికి వాళ్ళ ఆచరణలో ఉండరు, మళ్ళంటి వాళ్ళు మాత్రం నడువు అంటారని ఇక ఆవిడ కొంచెంగా వెనక్కి లాగటం మొదలుపెట్టారు. మా పరిస్థితులను బట్టి, ఇక అప్పుడున్న సిచ్యువేషన్లను బట్టి మేము ఇంకా ఆ మాటలు మాకు నాటుకుపోవటం వల్ల మేము భక్తిలో కొంచెం వెనక్కి వచ్చేసినాక ఇక మా పెద్దమ్మ వాళ్ళు పిల్లకి పెళ్ళి చేస్తే చర్చిలు పెళ్ళి వద్దు, మనం వాళ్ళ వల్ల ఇప్పుడు చాలా నష్టపోయి ఉన్నాము, వద్దు ఆ పెళ్ళి ఆ వివాహం వద్దు, అసలు హిందువులు పెళ్ళి చేద్దామని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి అమ్మాళ్ళు అయితే ఎడంగానే ఉన్నారు, వాళ్ళే పెద్దమ్మాళ్ళే వాళ్ళ చేతుల మీదుగా హిందూ మ్యారేజ్ చేసిన తర్వాత నుంచి ఇక నాకు శ్రమ అంటే మామూలు శ్రమ కాదు. నేనేమో మనుషులను బట్టి వెనక్కైతే వెళ్ళాను, కానీ లోపల దేవుని బట్టి భయం ఉంది, దేవుని మీద ప్రేమ ఉంది. కానీ అక్కడ వాళ్ళేమో పూజ చేయమంటాం, నేనేమో చేయను అంటాం. ఈ సంఘర్షణ జరుగుతూ ఉన్నా సరే, వాళ్ళు బలవంతంగా కూర్చోబెట్టినా లోపల మాత్రం ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అంటూ ఉన్నాను. ఇలా మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ
కొంచెం మా అత్తగారి వల్ల ఇట్లా నేను పూజల్లో ఏకీభవించట్లేదని ఆమె ద్వారా కొంత శ్రమ నాకు స్టార్ట్ అవుతూ వచ్చింది. తర్వాత పిల్లల పుట్టరు అది ఇది అని అంటూ ఉన్నారు. అంటూ ఉంటే నేను ప్రార్థన చేసుకున్నా, ఒకటే అడిగా దేవుణ్ణి, ప్రభువా మరి నీ చిత్తము, మరి నేనైతే నేను నిన్నే నమ్మి ఉన్నాను, మనుషులను బట్టి నేనైతే వెనక్కి వచ్చేసాను, మరి నాకైతే వేరే ఎవరిని కొలవాలని పూజించాలని నాకు లేదు, మరి నువ్వే సహాయం చేయాలయ్యా అనుకుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. తర్వాత పాప కన్సీవ్ అయిందనమాట. పాప కన్సీవ్ అయిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ పాపని మళ్ళీ డెలివరీ అయ్యింది. డెలివరీ అయినాక జోసఫ్ అన్న పేరు పెట్టాడు పాపకి. అలా అయితే నేను ఎలా ఉన్నా నా బిడ్డను మాత్రం దేవునిలో పెంచుతూ వస్తున్నా. దేవుని మాటలు చెప్తూ అమ్మాళ్ళ దగ్గరకు వస్తే సండే స్కూల్కి తీసుకెళ్ళటం, పంపించడం, అలా దేవుని గురించి చెప్తున్నప్పుడు సరే ఒకరోజు మా పెద్ద పాప, తన పేరు కీర్తి అనమాట, తను 3-4 ఇయర్స్ ఉండగా అమ్మ నువ్వెందుకు బొట్టు పెట్టుకోలేదు అని అడిగింది నన్ను. అడిగితే నేను అన్నాను, అమ్మ నేను దేవుని నమ్ముకున్నాను, నేను పెట్టుకోనమ్మా అని అన్నాక తనంది, నేను పెట్టుకోనమ్మా, నేను ఇక నుంచి పెట్టుకోను. అప్పటికి తనకు 4 ఇయర్స్ అనుకుంటా. నేను పెట్టుకోను ఇక నుంచి అని అంది. అంటే మరి మీ డాడీ మీ నాయనమ్మ వాళ్ళు ఊరుకోపోయినా పర్లేదు మమ్మీ నేను తీసేస్తాను పెట్టుకోనని తీసేసిన కాడి నుంచి ఆ అమ్మాయి తీసేసిందని నేను తీపిచ్చేసానని మళ్ళీ అదొక శ్రమ నాకు. పద్దాక ఏ విషయం వచ్చినా పిల్లతో బొట్టు పెట్టించకుండా తీసేసావు, వెధవరాల్లాగా తిరుగుతున్నావు, అది ఇదని ఇక రకరకాల మాటలు. శ్రమ అంటే మామూలుగా కాదు. మీ తోడుకోళ్ళు ఎంత బాగుందో, నువ్వు చూడు ఎలా ఉన్నావు. నాకేంటి, నేను ప్రతి విషయంలో వాళ్ళని వ్యతిరేకిస్తూ వస్తున్నా. వాళ్ళు ఏదన్నా ఇది ఎవరినన్నా తిడుతున్నా, ఏదన్నా అంటున్నా, అది తప్పు, అది అలా అనకూడదు, ఇలా చేయకూడదు అంటూ వస్తున్నాను అనమాట. అది వాళ్ళకి నచ్చట్లా, నా మాట నా తీరు వాళ్ళకి నచ్చక ఎంతసేపు మీ తోడుకోళ్ళు చూడు చాలా చక్కగా ఉంది, నువ్వు ఉన్నావు, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటావు, ఏదో ఒకటి మాట్లాడతావు అంటూ వస్తూ ఉన్నారు. ఇలా నాకు వాళ్ళకి అసలు సరిపడట్లా. 10 రోజులు నేను అత్తగారింట్లో ఉంటే 20 రోజులు పుట్టింట్లో ఉండేదాన్ని. ఎప్పుడు ఏడుస్తూ వచ్చేదాన్ని, ఏడుస్తూ వెళ్ళేదాన్ని. అసలు సంతోషంతో వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ నా భర్త వచ్చి తీసుకెళ్ళేవాడు. అయితే ఇలా జరుగుతూ ఉంది, నడుస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకదాని తర్వాత ఎప్పుడైతే మాకు శ్రమ అంటే మళ్ళీ శ్రమ వస్తుంది. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుడు కాపాడుతూ వచ్చాడు. మా పాప చెప్తూ ఉండేది, అమ్మ నువ్వు బాధపడకమ్మా, మనకి యేసయ్య తప్పకుండా డబ్బులు బాగా ఇస్తాడమ్మా, యేసయ్య ఇస్తాడమ్మా అని ధైర్యం చెప్తూ వస్తుంది. నాకు అత్తగారింట్లో ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. ఎవరితోన్నా ఒక మాట పక్కన వాళ్ళతో పంచుకున్నా అది వెంటనే మా అత్తగారికి ఇంకోలాగా చెప్పేసేవాళ్ళు. అందుకు నేను ఎవరికి చెప్పడానికి ఉండేది కాదు. నాలో నేను ఏడుస్తూ దుఃఖపడుతూ ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతూ, ప్రభువా ఏంటయ్యా నాకు ఈ బాధ, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపం చేశాను, నీకు వ్యతిరేకమైన పని చేశాను కాబట్టి ఈ శ్రమ అనుభవిస్తున్నానని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ దేవుని అడుగుతూ వస్తున్నప్పుడు దేవుడు ఆ బిడ్డ ద్వారా నాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ వచ్చేవాడు. బిడ్డ నన్ను ఓదారుస్తూ వచ్చేది. చిన్న బిడ్డ అయినా తన చిన్న చేతులతో కళ్ళు తుడుస్తూ, అమ్మ ఏడవకమ్మా, ఎందుకమ్మా బాధపడతావు, యేసయ్య ఖచ్చితంగా మనకు దీవెనిస్తాడు, ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడని ఆ బిడ్డ అనుకుంటూ ఉండేదాన్ని. ప్రభువా నాకు ఎవ్వరూ నాకు సహాయం చేయకపోయినా, ఎవరు నన్ను ఓదార్చకపోయినా నా బిడ్డ ద్వారా నన్ను ఓదారుస్తున్నావా దేవా అనుకుంటూ అలా నెమ్మది పొందుతూ వచ్చేదాన్ని. తర్వాత మాకు గృహాలు అందరం కలిసి 11 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాం. మొత్తం 10 మంది, మా అత్తగారు, మా మామగారు, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మొత్తం 11 మంది, 10 మంది మేము ఇంట్లో ఉండేవాళ్ళం. ఇక ఇల్లు చాలడం లేదు, ఒకరికొకరికి సరిపడట్లా. వాళ్ళేమో విగ్రహారాధన, నేనేమో ప్రార్థన. నాకు వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి కుదరట్లా, బైబిల్ చదువుకోవడానికి కుదరట్లా, దేనికి నాకు కుదరట్లా. సరే దేవుని అడుగుతూ వచ్చే, ఏంటి ప్రభువా నాకు ఏది ప్రార్థించుకోవడానికి ఉండట్లేదు, ఏదన్నా ఒక మాట నా భర్తతో పంచుకుందామన్నా నాకు ఉండట్లేదు. ఇలా ఉంటున్నప్పుడు నాకు దేవుని అడుగుతూ వస్తున్నప్పుడు మా చిన్న పాప డెలివరీ అప్పుడు ఈ సంగతి మర్చిపోయాను. మా చిన్నకి డెలివరీ 6 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనైతే మగబిడ్డ కావాలని చాలా ఆశపడితే దేవుడు నాకు మళ్ళీ ఆడపిల్లనే ఇచ్చాడు. అయితే అలిగా దేవుని మీద,
ఏంటి బ్రవ్వా, నేను మగబిడ్డని అడిగితే నాకు ఆడబిడ్డని ఇచ్చావు, నేనైతే బిడ్డను చూడను, నాకు వద్దు, నేను చూడను అని అలిగానమాట. అలిగినప్పుడు దేవుడు నన్ను అది నేను ఇచ్చిన బహుమానాన్ని నువ్వు త్రోసివేస్తావా అని చెప్పి నన్ను గద్దించాడు దేవుడు. గద్దించి తెల్లవారుజామున 3 గంటల టైంలో 3వ రోజు నాకు ఒక దర్శనం వచ్చిందనమాట. ఏమనంటే కరెంటు తీగలన్నీ మీద తెగి పడిపోతున్నాయి. దానివల్ల నాకు ఎటు తప్పించుకోవాలో తెలియక నేను అలాగే నుంచున్నప్పుడు మా మామయ్య వాళ్ళ పాస్టర్ గారును ఆవిడ దైవ సేవకుడు వాళ్ళిద్దరూ వచ్చి, ఏంటమ్మా జరగట్లేదు అంటే, నాకు తెలియడం లేదు ఆంటీ, ఎలా జరగాలో ఎటు తప్పుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నప్పుడు వాళ్ళిద్దరూ నా రెక్కలు 2 పుచ్చుకుని పక్కకు తీసుకొచ్చారు. ఈ దర్శనం అయిన తెల్లారి నుంచి ఇక పాప లెగట్లేదు, ఏడవట్లేదు, కళ్ళు తెరవట్లా. అసలు మా చిన్న పాప చాలా బాగా పుట్టిందని అందరూ చెప్తుంటే నేనేమో చూడట్లా, అలిగానమాట. అయితే ఈ కళ్ళు తెరవట్లేదు. సరే అమ్మా, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నా బిడ్డను నాకు చూపించు అని చెప్పి తీసుకొచ్చినప్పుడు లెగట్లేదు, ఏడవట్లా, పాలు తాగట్లా. ఎంత కొట్టినా అంటుంది, మళ్ళీ కళ్ళు మోస్తుంది. ఏంటి అని ఆంటీ మనకి డాక్టర్ గారు చర్చ్కి వస్తారు, సీఎంకి వస్తారనమాట. ఆంటీ ఇట్లా లెగట్లేదంటే ఉమ్మినీరు ఏమన్నా తాగిందేమోరా, ఇంజెక్షన్స్ చేద్దామని ఇంజెక్షన్స్ చేసిన 2 days కూడా మళ్ళీ లేదు, ఏమి లేదు. సరే వెంటనే అంకుల్ అన్నారు, ఇక్కడ కొత్తపేటలో ఉదయ్ భాస్కర్ ఉన్నాడు, నా జూనియర్, నా స్టూడెంటు, అతని దగ్గరకు పంపిస్తానమ్మా, అక్కడ తీసుకెళ్ళండి అన్నారు. వెంటనే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే ఐసీయూలో పెట్టారనమాట. ఐసీయూలో పెడితే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, కానీ అసలు కేసు ఏంటి, పాప ప్రాబ్లం ఏంటి చెప్పట్లేదు. అప్పటికే 10 days గడిచిపోయినాయి. ఇక్కడ ఒక 5 days, అక్కడ 10 days గడిచిపోయినాయి. నేనేమో ఏడుస్తున్నా, హాస్పిటల్లో నేను ఉండలేను ఆంటీ, వెళ్ళిపోతాను, పిల్లలందరూ ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఉండలేకపోతున్నాను, నన్ను పంపించేసేయండి అంటే, ఇంకా స్టిచెస్ ఊడదీయలేదమ్మా అంటే, పర్లేదు నేనైనా ఉండలేను ఆంటీ అంటే ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. మా అవినాష్ చిన్నపిల్లాడు, వాడు 4th month 5th month, వాడిని చూస్తా ఇక ఏడుస్తా, వాడిని చూస్తా ప్రార్థన చేసుకుంటా ఏడుస్తా అట్లా ఉన్నాను. ఈలోపు నాకు ఆ దర్శనం గుర్తొచ్చిందనమాట. వెంటనే ఆ దర్శనం గుర్తొచ్చినప్పుడు మా వారికి ఫోన్ చేసి, ఇలా అంకుల్ని ఆంటీని పిలిపించి ప్రేయర్ చేయించండి, ఖచ్చితంగా బిడ్డ స్వస్థత పొందుద్ది అని అన్న. అంటే ఈయనకేంటంటే కొంచెం నమ్మకం అనమాట, నాకేదన్నా దర్శనం వచ్చినా అది జరుగుద్ది ఖచ్చితంగా అనేది కొంచెం ఆ నమ్మకం ఉంది. ఏదైనా నాకు దేవుడు కొంచెం అంటే దర్శన వరము ఉంది, ఏదన్నా చూపిస్తే ఇలా అని చెప్పేదాన్ని, చెప్పినప్పుడు అది జరుగుతూ ఉండేది. అది అందువల్ల కొంచెం విశ్వాసం చూపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక అప్పుడు వాళ్ళని పిలిస్తే వాళ్ళు అన్నారు, అమ్మ ఎవరో చనిపోయారు మందిరంలో, వాళ్ళు భూస్థాపన అయ్యాక రేపు వస్తామన్నారు. 17వ రోజు అంకుల్ వస్తే వాళ్ళు లోపలికి వెళ్ళనిమన్నారు, ఐసీయూ కదా మేము లోపలికి పంపించమంటే నేను ఒకటే అన్నా, నాకు ఫోన్ చేసి చిన్ని ఇలా పంపించనంటున్నారంటే, సరే పంపించకపోతే పేపర్ మీద రాసేయండి, పాపకి ఏదన్నా జరిగినా మందే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని సైన్ చేసి పాపను తీసుకొచ్చేసేయమని అన్నా. నేను పంపించకపోతే మనకు అవసరం లేదు, తీసుకొచ్చేసేయమంటే అప్పుడు అక్కడ ఎవరో కాంపౌండరు, సరే డాక్టర్ గారికి తెలియకుండా పంపిస్తాను, మీరు వెంటనే వచ్చేయండి, ఒక్కళ్ళే వెళ్ళండి, ఎక్కువ వెళ్ళకండి. సరే నేను వెళ్ళనయ్యా, ఆయన పంపించాలి, ఆయనతో మేము ప్రార్థన చేయించుకోవాలని. వెంటనే అంకుల్ వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ దిగి వచ్చినట్టుగా ఒక వెలుగు బిడ్డ మీద పడినట్టు చూశారంట ఈయన బయట ఉండి. సరే ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే ఆ సాయంత్రం స్పెషలిస్ట్ని పిలిపించారు. కేసు ఏంటి అసలు అర్థం కావట్లేదు, ట్రీట్మెంట్ జరుగుతుందని మనం అడుగుతుంటే, ఈ ప్రార్థన చేసి వెళ్ళిన ఆ సాయంత్రానికి ఆయన వచ్చి అన్నారు, ఏమీ లేదు, పాప బాడీ అంతా బ్లడ్ అంతా తీసేసి ప్లాస్మా ఎక్కించాలి అని చెప్పారు. వెంటనే మరుసటి రోజు ఆ ప్లాస్మా అంతా ఎక్కించారు, ఉన్న బ్లడ్ అంతా తీసేసి ప్లాస్మా ఎక్కించారు పాపకి. పర్లేదు రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. అప్పుడు ఈయన పక్కన వాళ్ళతో చెప్పారంట, అమ్మ నాతో అంది, నాకైతే తెలీదు, అమ్మ అంది ఏమనంటే, నా భార్యకి వచ్చే కళలు ఏవైనా సరే జరుగుతాయి, దేవుడు ఆమెకు చూపిస్తాడు. మేము ఒకసారి హోటల్ పెట్టాము, హోటల్ పెడితే ఎంత డబ్బులు వస్తుందో ఉండట్లా, అయిపోతుంది. నేను అంటున్నాను ఇది బాగోట్లేదు, ఇక్కడ ఏదో దురాత్మ ఉంది, ఇక్కడ ఈ హోటల్లో వద్దు మనకి, ఇక్కడ శత్రువు బాగున్నాడంటే నమ్మలా నా మాట. నమ్మకపోతే ఆయన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాడు.
అతను బాగా విగ్రహారాధికుడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట, నువ్వెందుకు వచ్చావు, నీ భార్య నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు, ఆమె నమ్మిన దేవుడు, ఆమె మాట విను, ఆమె నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడంట. ఆయన సాక్ష్యం ఇచ్చాడంట. అది నాకు చెప్పలా. ఏంటంటే చెప్తే ఆయన ఈగో ఎక్కడ దెబ్బతింటుందో అని నా దగ్గర అప్పుడు చెప్పలేదు. తర్వాత అక్కడ హాస్పిటల్లో ఇలా వాళ్ళతో పక్కన వాళ్ళతో చెప్తున్నప్పుడు అమ్మ విని నాతో చెప్పింది, అయితే వెళ్తామైతే సిద్ధాంత దగ్గరికి వెళ్ళారమ్మా, ఏం చెప్పారంటే నాకైతే ఏం చెప్పలేదు ఆ రోజు, అయితే ఇది కావాల్సి అందుకే మెలకుండా ఊరుకున్నారు, అప్పటి నుంచి నేనేం చెప్పినా వ్యతిరేకించకుండా మెలకుండా ఉంటున్నారు. అప్పటిదాకా ఏదైనా నేను ఒకటంటే ఆయన ఇంకోటి ఎదురు, నాకు రివర్స్ అనమాట. అలా ఉంటుండగా చిన్నగా కొంచెంగా దేవుని అందు విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు. అసలు నా భర్త ఎలాంటి వాడంటే, కోపం వచ్చిందంటే అసలు ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారా లేకపోతే ఈ మనకన్నా పెద్దవాళ్ళ అని అసలు ఇక తారతమ్యం కూడా తెలీదు. అంత కోపిష్టి మనిషి, మళ్ళీ అంత ప్రేమ చూపించే మనిషి. రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ అంతకన్నా ఎక్కువ చూపించేవాళ్ళు. ఆ కోపం వచ్చినప్పుడు ఎవరు మనం మాట్లాడుకుంటూ ఉంటే మెలకుండా ఉంటాడు, ఏం కాదు, ఒక్క 10 నిమిషాలే మళ్ళీ ఆ కోపం కూడా. అంత కోపము, అంత మూర్ఖత్వం అనమాట. ఇక అసలు ఆయన ఏది ఇది రైట్ అంటే ఇది రైట్ అనాల్సిందే, ఇక మనం ఇది రాంగ్ అంటే ఒప్పుకోడు. ఇక అంత మూర్ఖత్వం అనమాట. అలాగా ఉంటూ ఉండేవాళ్ళు ఆయన మనస్తత్వం. అయితే దేవుడు ఇక ఇలా నడుస్తూ ఉండగా నాకు వేడి పాలు మీద పట్టడం, కాలిపోవటం. నేను అప్పుడు చెప్పా, మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నీ వల్ల నేను కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను, మనం దేవుని మందిరానికి నడుద్దాము, దేవుని ఆశీర్వాదం వస్తుంది అని చెప్తున్నప్పుడు, సరే వెళ్దాము, మా చుట్టాలే ఈయనకి, ఆ అబ్బాయి అప్పుడే దేవుని పిలుపుని బట్టి చాలా శ్రమల్లోంచి వచ్చి మందిరం పెట్టాడు. సరే అక్కడికి వెళ్దాము, మళ్ళీ ఎక్కడికో అంటే నేను రానన్నా. సరే అసలు ముందు దేవుని మందిరానికంటూ నడిపించబడితే దేవుడు పట్టుకుంటే తర్వాత ఇక దేవుడు ఎక్కడికో చోట నడిపిస్తాడు, ముందు అసలు దేవుని సన్నిధికంటూ నడుస్తూ మొదలు పెట్టాలి అని సరే అని ఒప్పుకున్నా. ఇక్కడికి అక్కడికని నేనేమల్లా, ఆయన ఎక్కడికంటే అక్కడికి సరే వెళ్దాము అని చెప్పాము. అలా వెళ్తుండగా దేవుడు దేనికదే అబ్రహాముని లోతుని ఏ విధంగా ప్రత్యేకపరిచి ఆశీర్వదించాడో, మమ్మల్ని మా అత్తగారు వాళ్ళ నుంచి మా మరిది వాళ్ళ నుంచి ప్రత్యేకపరిచి ఆశీర్వదించడం అనేది మొదలుపెట్టాడు. గృహం విషయం కూడా నేను ప్రార్థిస్తున్నప్పుడు మాకు పూరిళ్ళు ఇచ్చి మా మరిది వాళ్ళకి డాబా వేస్తామన్నారు. నాకు చాలా బాధ వేసింది. నేనేమో సిటీలో పెరిగి నాన్న జాబులో అలాగా ఉండొచ్చాను, నాకేమో పూరిళ్ళ బ్రవ్వ, మరి వాళ్ళకేమో డాబా వేస్తున్నావు, మరి నాకు కూడా డాబా కావాలిగా అనుకుంటూ మనసులో అలా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే దేవుడు ఏదైనా తన బిడ్డలకు తక్కువ చేసేవాడికి మాత్రం కాదు. మనము ఆయన్ని తక్కువ చేస్తామేమో కానీ, ఆయనకు మనం దూరంగా ఉంటామేమో కానీ, ఆయన ఎన్నడూ ఒక్కసారి పిలుచుకుని ఏర్పరచుకున్నాక ఆయన మరణం వరకు మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. అయితే ఆయన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూనే వచ్చాడు. నేను ఏదైతే ఆశపడ్డానో వాళ్ళకి ఆ గృహం 2 సార్లు శంకుస్థాపన అయినా కట్టడానికి కుదరలా. మా మరిది వాళ్ళకి 2 సార్లు శంకుస్థాపన అయింది, కట్టడానికి కుదరలా. వీళ్ళేంటి 2 సార్లు శంకుస్థాపన చేసాము, కట్టడానికి పడలేదని చెప్పి అనుకుంటుండగా నాకు హెల్త్ బాగా, బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి నేను మూలపడ్డా. మళ్ళీ మా మరిది వాళ్ళ అబ్బాయి 3 ఏళ్ల పిల్లాడు తిరుగుతున్న మోటార్లోకి వెళ్ళి వేలు పెట్టేశాడు. ఆ వేలు ఇట్లా కట్ అయిపోయింది. ఇట్లా ఒకదానేమట ఒకటి సంఘటన జరగటం వల్ల వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వేరే సిద్ధాంతిని తీసుకొచ్చి ఇల్లంతా చూపించి, మాకు ఇలా బాగోట్లేదు, దాని తర్వాత ఒకటి ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ముందు ఈ ఇల్లు కట్టితేనే ఆ ఇల్లు పడిద్ది, ముందు మీరుంటున్న ఈ ఇల్లు గృహం కడితేనే ఆ గృహం అనేది ఏర్పడిద్ది, లేకపోతే ఏర్పడదు, అప్పటి వరకు మీకు ఇంతేను అని చెప్పారు. నాకు వెంటనే మనసులో, దేవా సంతోషం ప్రభువా, నేను ఇలా కోరుకోవచ్చు లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఆశపడ్డాను, నాకు సహాయం చేసావయ్యా, కానీ వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుడు నా ఆశ అలా తీర్చాడనమాట. అది మళ్ళీ ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఈ ఇల్లు కట్టాలి అంటే చాలా ప్రయాసంతో కడతారు,
ఈ ఇల్లు కట్టడం చాలా తేలిక కాదు, చాలా కష్టపడి ఇల్లు కడతారు. ఈ ఇల్లు ఉన్న ప్లేసు అలాంటిది, దీని స్థానబలం అలాంటిది, కాబట్టి మీరు చాలా కష్టపడి కడతారు అని చెప్పాడు. అని చెప్పి ఆయన అన్నాడు, మీరు ప్రార్థన పెట్టించుకోండి. అమ్మ నువ్వు దేవుని దగ్గర ప్రార్థనకి వెళ్తావు కదా అని అన్నాడు. అవునండి అన్న. అంటే నువ్వు ప్రార్థన పెట్టించుకో ఇన్ని వారాలని, నీకు మీ దేవుడు గొప్పవాడు, సహాయం చేస్తాడు అంటూ వచ్చాడు. ఏది చూడు దేవుడు అన్ని జనులతో వాళ్ళతోనే సాక్ష్యం ఇస్తూ వచ్చాడనమాట. నా ప్రతి పని నేను మాట్లాడితే నన్ను తప్పుపడతారు వాళ్ళు. మా అత్తగారు అంటే మా మామగారు అంటే నచ్చక గిట్టక వేరే ఉందామంటుంది. అప్పటికే ఆ మాటలు వస్తున్నాయి, నాకు లేకపోయినా ఆ ఉద్దేశం వాళ్ళ నుంచి ఆ మాటలు వస్తున్నాయి. అందుకు దేవుడు నన్ను ఆ మాటలు నన్ను పడనీయకుండా ఆయనే వాళ్ళ నోటితో ప్రతిదీ ప్రత్యేకపరుస్తూ వచ్చాడనమాట. అప్పుడు ఇక ఇల్లు కట్టాలి అంటే పునాది వేయటానికి కూడా లేవు నా దగ్గర డబ్బులు, అసలు పునాది వేయటానికి కూడా లేవు. నేను ఒకటే అడిగా దేవుని, ప్రభువా మరి ఇది నీ చిత్తం కాబట్టే నువ్వు వేరుపరుస్తున్నావు ఏ పునాది వేయటానికి, మరి నా దగ్గర అయితే 5 పైసలు లేదు, మరి ఏం చేస్తావు ప్రభువా, నువ్వే చెయ్యను. వెంటనే మా దగ్గర పనిచేసే అమ్మ నా దగ్గర అయితే డబ్బులు లేవమ్మా, ఇగో ఈ వస్తువులు తీసుకెళ్ళి పెట్టుకుని పునాది వేసుకోండి అమ్మా అని ఇచ్చింది. తనకు తానే వచ్చి ఇచ్చిందనమాట. అప్పుడు ఇక వెంటనే ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, మరి నువ్వే ఇచ్చావనుకుంటున్నా, మనమైతే అడగలేదు. అవునే తనే ఇచ్చింది. సరే ప్రభువా అని చెప్పి మళ్ళీ తర్వాత ఆమె వస్తువులు ఆమెకి ఇచ్చేసాము, అది దేవుని కృపను బట్టి. అలా పునాది చాలా కష్టంతో, పునాది గోడలు అన్నీ ప్రార్థనతో ఒకదాని తర్వాత ఒకటి ప్రార్థన ద్వారా స్లాబ్ వరకు లేచింది. ఇక స్లాబ్ తర్వాత దేవుడు ప్లాస్టింగ్లకి ఇప్పుడు కాదులే, ముందు ఇబ్బంది పడుతున్నాము ఉండటానికి, దోమలు పురుగు పుట్ట పిల్లలతో చిన్న పిల్లలతో అని చెప్పేసి అలాగ వెళ్ళిపోదామని వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ మా తోడుకోవాలి నేను రాను, అసలు ఆ ఇంట్లోకి అడిగే పెట్టను నేను, నా ఇల్లు కట్టుకునే వరకు నా ఆవిడ అంది. సర్లే వస్తారు లేకపోతే లేదులే ప్రభువా అనుకున్నాక దేవుడు తను ఏదైతే రాను అందో తిరిగి మళ్ళీ నా దగ్గరికే తీసుకొచ్చాడు. ప్రతి విషయంలో నన్ను మా అత్తగారు చాలా తక్కువగా చూస్తూ వచ్చేది. అంటే ఏంటి, దేవుణ్ణి బట్టి, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వీళ్ళు ఎంతసేపు ఆ చర్చిలకి ఈ చర్చిలకి తిరుగుతుంటారు అని కొంచెం ఆవిడ డబ్బు పరంగా కూడా బాగా ఆస్తి తెచ్చుకుందని చెప్పేసి ఆమెను కొంచెం బాగా చూడటం, కొంచెం బాగా గొప్పగా చెప్పుకోవడం అలా చేస్తూ ఉండేవాళ్ళు. నన్ను చాలా తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు. అందుకు ప్రతి విషయంలో నేను తక్కువైనప్పటికీ లోకరీత్యా లోక మనుషుల దృష్టిలో నన్ను దేవుడు ఆ అన్నజనుల మధ్య వాళ్ళ మధ్య ప్రతి విషయంలో నన్ను పైన ఉంచుతూనే వచ్చాడనమాట. ప్రతి విషయంలో అనమాట. ఒక్క విషయం అని కాదు, నా జీవితంలో ఆయన ఎన్నో విషయాల్లో నేను ఆయన విషయంలో తప్పిపోయాను, కానీ ఆయన ఎన్నడూ నన్ను తక్కువ చేయలేదు, తక్కువగా ఉంచలే. అలా ప్రతి దానిలో వాళ్ళకన్నా పెచ్చుగానే ఉంచుతూ వచ్చాడు. ఎవరైతే నన్ను త్రోసివేస్తూ వచ్చారో, తృణీకరిస్తూ వచ్చారో వాళ్ళకు నన్ను పరిచయం చేసేదానిలాగా వాళ్ళకి నా సహాయం కలిగేటట్టు చేస్తూ వచ్చాడు దేవుడు ప్రతిసారి. ఇలా ఉండగా నాకు మళ్ళీ ఈ పిల్లల డెలివరీకి ఆపరేషన్లు అయినప్పుడు కుట్లన్నీ ఊడిపోయినాయి లోపల. అవి ఊడిపోయి అవి ఏమైందంటే హెర్నియా లాగా వచ్చింది. అది ఆపరేషన్ చేయించుకుందాం అనుకునేటప్పటికి మా హస్బెండ్కి అప్పుడే షుగర్ స్టార్ట్ అయ్యిందనమాట. అది షుగర్ అనేది మనకు తెలియదు. బైక్ కిక్రాడ్ తగిలి పుండు పడితే మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకున్నాక తగ్గుద్దులే అంటే అది తగ్గకుండా ఇన్ఫెక్షన్ అయ్యి అది బాడీ అంతా వచ్చేసేస్తే సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన 3 days కోర్స్ వాడదాం చూద్దామన్నారు. 3 days కోర్స్ వాడినా తగ్గట్ల. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చి షుగర్ టెస్ట్ చేస్తే అప్పుడు 450 ఉంది షుగర్, స్టార్టింగ్లో ఉంది. మాకు అప్పటి వరకు తెలియదు ఇంక షుగర్ ఉందనేది. అప్పుడు ఈయన కాలు ఇక్కడ వరకు వచ్చేసింది ఇన్ఫెక్షన్ అనేది. వచ్చేటప్పటికి ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నారు. చిన్న పాప ఏమో 1 సంవత్సరం పాప, ఈయనేమో బెడ్ మీద ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాగా 1,50,000 దాకా ఖర్చు పెట్టాము. అది స్వస్థత దేవుడు అలా ఇస్తూ వచ్చాడు. ఈ కారణం చేత నేను నా హెల్త్ని పట్టించుకోవడం మానేశాను. ఎప్పుడైతే నా హెల్త్ పట్టించుకోలేదో కొంచెం నాకు అది ఇలా బాల్ లాగా తయారైపోయింది అనమాట. ఈ కుట్లన్నీ ఊడిపోయి అవి పేగులు అన్నీ కలిసి ఒక బాల్ లాగా
బాల్ షేప్లో తయారై ఇట్లా పొడుచుకొచ్చేసేస్తుంది. దానివల్ల ఇబ్బంది అయితే అప్పటి వరకు లేదు. అలా 3-4 సంవత్సరాలు గడుపుతూ వచ్చిన తర్వాత నుంచి ఇక సివియర్ అయిపోతుంది. ఏంటంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న ఫుడ్ ఆ పేగుల్లోకి ఇరుక్కుపోయి అది కుళ్ళిపోయి అరక్కపోవడం, వాంతులు అట్లా జరుగుతుంది. చాలాసార్లు సీరియస్ కండిషన్లో ఎన్ఆర్ఐకి అలా తీసుకొస్తూ వచ్చారు. అక్కడ చూపిస్తే వాళ్ళు అన్నారు, ఇది మేము చేసేది కాదు, ఎందుకంటే ఈ ఆపరేషన్ ఎనస్థీషియా ఇవ్వాలంటే 1.5-2 గంటలు ఇచ్చేవాళ్ళే ఇక్కడ ఉన్నారు. సీనియర్స్ అయితే విజయవాడలో ఉన్నారు, మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలన్నారు. సరే ఇక ఈయన ఏం చేశారు, తీసుకొచ్చి విజయవాడ గొల్లపూడిలో ఆంధ్ర హాస్పిటల్ అప్పుడే స్టార్ట్ చేశారనమాట. మా బావగారు వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్తే నేను అయితే ఏడుస్తున్నా, ప్రభువా మరి నాకేదన్నా అయితే నా బిడ్డలు అన్యాయం అయిపోతారు, మరి ఏంటి ప్రభువా అనుకుంటూ దేవుణ్ణి అడుగుతూ వస్తే డాక్టర్ గారు 6 hours దాకా పట్టిద్దమ్మా ఆపరేషన్ చేయాలంటే అన్నారు. సరే అని చెప్పి ధైర్యంతోనే ఇక ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. దేవుని కృపను బట్టి ఆ ఆపరేషన్లో కూడా మార్నింగ్ 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. ఆ ఆపరేషన్లో కూడా దేవుడు తన కృప చూపిస్తూ వచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి నన్ను నడిపిస్తూ ఆయన కృపలో భద్రపరుస్తూ వచ్చాడు. ఇలా ఉంటుండగా నా భర్త చిన్నగా దేవునిలోకి నడిపించడం, ఆయన చిన్నగా ఆ మాట ఈ మాట చెప్పి దేవుని గురించి నడిపిస్తూ వస్తున్నాను. మేము నడుస్తున్నాము. దేవుని ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందో అలా అనుభవించామన్నమాట. మేము అంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఎలాగంటే ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు బాగు చేయించుకున్నాము, దానికి దగ్గర 25-30 లక్షలు ఖర్చు అయింది, చేతి డబ్బులే. మళ్ళీ తర్వాత 2 ఫ్లాట్లు ఒకటి కొనుక్కున్నాము, బంగారం కొన్నాము, పాప మెచ్యూర్ ఫంక్షన్ చేసాము. ఇలా బాగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారు కొనుక్కున్నాము, మరి కుక్లైన్లు, మాకు ట్రాక్టర్ ఒకటి ఉండేది. ఇట్లా అసలు ఆశీర్వాదము దేవుడిస్తే ఎలా ఉంటుందో అంత ఆశీర్వాదాన్ని పొందుకుని చాలా బాగా ఉన్నాము. ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకున్నప్పుడు దేవుణ్ణి మనము ఎక్కువగా స్తుతించాలి, దేవుణ్ణి ఎక్కువగా ఆనుకోవాలి. మేము చేసిన తప్పు ఏంటంటే ఆశీర్వాదం చూసి దేవుణ్ణి హత్తుకోకుండా మనుషులను హత్తుకోవడం ఎక్కువైపోయింది మాకు. ఇక చుట్టాలు ఎక్కువ రావటం, బంధువులు ఎక్కువగా వస్తాం వెళ్ళటం, ఇక వాళ్ళకి వండటం వడ్డించడం, ఇక దేవుని సమయాన్ని దొంగిలించడం. మేము ఆదివారం మందిరానికి ఏదో వాక్యం టయానికి 12ంటికి వాక్యం స్టార్ట్ కదా, 12ంటికి వెళ్దామని చెప్పి 12ంటికి వెళ్ళటం. ఏదో దేవుడికి ఆయన ఏదో మన వల్ల ఆయన ఏదో బతుకుతున్నట్టుగా, మనం వెళ్ళకపోతే ఆయనకేదో జరగదు అన్నట్టుగా వెళ్ళేవాళ్ళం అనమాట. ఆయన లేకపోతే మనం లేదనే బ్రతుకు అక్కడ మర్చిపోయాం మేము. అది మర్చిపోయి మనం వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో, దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో అన్నట్టుగా, లేకపోతే ఒక స్కూల్కి స్టూడెంట్ కానీ అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్ళినట్టు ఆ టైంకి వెళ్ళి ఒక అటెండెన్స్ మేము కూడా వచ్చాము అన్నట్లుగా వస్తూ ఉండేవాళ్ళం. అయితే నాకు అక్కడ దైవజనులేమో పాటలు స్వరం బాగుందని పాటలు పాడటం ఇచ్చేవాళ్ళు. నాకు ఆసక్తిగా ఉండి పాడుతూ వచ్చేదాన్ని. వస్తుంటే ఈయన నన్ను వెనక్కి లాగటం, వెళ్దాంలే, నాకు పని ఉంది, పొలం వెళ్ళి రావాలి, నాకు పని ఉంది, మిషన్ దగ్గరికి వెళ్ళి రావాలి, ఆపరేటర్కి ఆయిల్ ఇచ్చి రావాలి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. నేను అక్కడికి హెచ్చరిస్తూ ఉండేదాన్ని. అలా దేవుని సమయాన్ని అసలే మనం వెళ్ళేది వారానికి ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా సమయానికి తీసుకెళ్ళట్లేదు, నన్ను వెళ్ళనివ్వట్లా, నువ్వు రావట్లేదు, ఇలా చేస్తున్నావు, దేవుడు ఆశీర్వదించకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటూ ఉండేదాన్ని. అయినా నా మాట చెవుని పెట్టుకునేవాళ్ళు కాదు. ఇక ఆయన పని ఏదో ఆయన నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేదాన్ని, దేవుడు ఇస్తేనే మనకు ఆశీర్వాదం, మనం ఎంత పరిగెత్తినా ఆశీర్వాదం రాదు, మనం ఎంత పరిగెత్తినా ప్రయాసపడినా అన్నా కానీ లెక్క పెట్టేవాళ్ళు కాదు. కొన్ని సమయాల్లో నేను కూడా ఆయనతో పాటు ఏకీభవించేదాన్ని, ఆయన మాటకి ఇక తప్పేది కాదు, ఏకీభవిస్తూ వచ్చేదాన్ని. ఇలా బంధువుల చుట్టూ తిరగటం, బంధువులను హత్తుకోవడం, బంధువులతో తిరగటం చేస్తుండగా మందిరంలో ఒక సహోదరుడు వచ్చి, అమ్మ దేవుడు చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, శోధన రాబోతుందని అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను దాన్ని లక్ష్య పెట్టల. మనకి దేవుడు హెచ్చరిస్తాడు, వెంటనే మనల్ని ఎప్పుడు దేవుడు శిక్షించడు, వెంటనే మనల్ని ఎప్పుడు తోసివేసే దేవుడు కాదు, మనకి హెచ్చరిక ఇస్తూ ఉంటాడు.
మనుషుల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఏదో రకంగా మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకు తెలియచేసినప్పుడు మనం దాన్ని గ్రహించుకుని మనం దాన్ని సరి చేసుకుని దిద్దుబాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కృప చూపిస్తాడు. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే దాన్ని లక్ష్య పెట్టకపోవడం నేను చేసిన తప్పు. ఆ మాట నేను ఇక లక్ష్య మర్చిపోయాను, విడిచిపెట్టాను ఆ మాటని. అలా ఎప్పుడైతే విడిచిపెట్టిన తర్వాత నుంచి ఇక మాకు శ్రమ స్టార్ట్ అయింది. ఎలాగంటే మెల్లగా ఒక్కొక్క స్థలం పోవటం. తర్వాత మేము అప్పటిదాకా బాగానే ఉన్నాము. చేతిలో ఎప్పుడు మాకు ఇంట్లో 1,00,000 2,00,000 బీరువాలో క్యాష్ ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఆపరేటర్ డబ్బులు కావాలంటాడో, ఏ టైంలో నౌకరు అడుగుతాడో, ఏ టైంలో మిషన్లకి ఏమన్నా డబ్బులు అవసరం అవుతాయేమోనని ఎప్పుడు బీరువాలో 1,00,000 2,00,000 తక్కువ ఉండేవి కాదు. అటువంటి సమృద్ధిలో ఉండేవాళ్ళం. తర్వాత మేము మా బావగారు అబ్బాయిది పెళ్లి చూపులు రండి అన్నారు. ఫస్ట్ వే కరోనాలో అక్టోబర్లో రండి అంటున్నారని 22వ తారీఖు వచ్చాం. వచ్చి 24వ తారీఖు వెళ్ళాము. ఇక అక్కడి నుంచి స్టార్ట్. ఇక జ్వరము నాకు ఇక్కడ ఉండగానే కొంచెం ఒళ్ళు నొప్పులు, బాగోట్లేదు, జ్వరము. అలా ఉన్నప్పుడు వాళ్ళకు ఉందంట, వాళ్ళు మాకు చెప్పలా. వాళ్ళకి స్టార్టింగ్లో ఉందంట, వాళ్ళు మాకు చెప్పలా. మా బావగారు చెప్పినా మేము జాగ్రత్త పడేవాళ్ళమేమో. అలా చెప్పకపోవడం కూడా ఏమో దేవుడు అదో దేవుని చిత్తమేమో అనుకున్నా నేను. ఇక వాళ్ళు చెప్పపోయేటప్పటికీ మాకు తెలియదు, నాకు బాగా వచ్చింది. ఈయన ఏంటంటే నేను మామూలు జ్వరమేమోలే అనుకుని నేను మామూలుగా ఉంటున్నాను, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను, అలాగ పడుకుంటున్నా, లెగుస్తున్నా. 26వ తారీఖు మా చిన్న పాప పుట్టినరోజు. ఆ రోజు వంట చేశాను. ఇక ఆ మధ్యాహ్నం నుంచి మళ్ళీ సిక్ అయిపోయా, లేవలేకపోతున్నా, బాగా ఒళ్ళు నొప్పులు, జ్వరము. సరే ఈయనకి అప్పటికే షుగరు, హెల్త్ బాగోట్లేదు. నేను సంవత్సరం ఈయన్ని విజయవాడ విజిట్ చేయాల్సిందే హాస్పిటల్కి. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆయన ప్రత్యేకంగా పెట్టుకోవాలి ఎప్పుడు షుగర్ వచ్చిన కాడ నుంచి. ఈ పుష్ప హోటల్ సెంటర్లో వాళ్ళ మేనమావ హాస్పిటల్ డయాబెటిక్ డాక్టర్ గారు, ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా ఈయనేంటి ఈసారి చూపించుకోవాలి, బాగోట్లేదు అని అంటే వాళ్ళు కరోనా టెస్ట్ అడిగారు. టెస్ట్ తీసుకొస్తేనే మేము ఇక్కడ చూస్తామన్నారు. హార్ట్ చూపించుకోవాలనుకుంటున్నా. సరే అని కరోనా టెస్ట్ కోసం వెళ్తే వాళ్ళు అన్నారు, కరోనా ఉంది సార్ మీకు అని చెప్పారు. అప్పుడు ఈయన ఇంటికి వచ్చి కరోనా పాజిటివ్ అంట అన్నారు. ఆయనకే కరోనా ఉందంటే, మామూలుగా తిరుగుతున్న ఆయనకే ఉందంటే, మూలబడి జ్వరంతో నేను టెస్ట్ అయితే చేయించుకోవాలా, జ్వరంతో నొప్పులతో ఉన్నాను, ఖచ్చితంగా నాకు ఉంటుంది అని ఇద్దరం కలిసి హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళిపోయాం. మేమిద్దరం వెళ్తే ఈ పిల్లలు ఏడుస్తున్నారు. పాపం పిల్లలు ఏడుస్తుంటే సరే వాళ్ళు పాపం చేతగాక అట్లాగే అన్నం వండి పెడుతున్నారు. సరే మరుసటి రోజు వీళ్ళకి కూడా టెస్ట్ చేయించాం, ఎందుకంటే అందరం కలిసి తిరుగుతున్నాంగా అని. టెస్ట్ చేపిస్తానికి తీసుకెళ్తే ఇక మా తోడుకోళ్ళ తిట్టింది మామూలుగా కాదు. వెళ్ళి తగిలి చూసి వచ్చారు, మీరు చచ్చిపోయే వాళ్ళు అక్కడన్నా సావకుండా ఇంటికి వచ్చారు, ఇట్లాగే ఆవిడ తిట్టింది. మాకందరికి తగిలిచ్చారు, అట్లా తీర్థం మొదలెట్టింది. నాకు చాలా బాధ వేసింది. ఎవరం కావాలని మనం తెచ్చుకోం కదా, చూస్తా ప్రాణం మీదకి ఎవరం తెచ్చుకోం. అది అనుకోకుండా వచ్చింది. ఏంటి ప్రభా ఇది అనుకోకుండా వచ్చింది కదా, ఎందుకు ఇట్లాగా మాట్లాడుతుంది అని చాలా బాధపడుతున్నప్పుడు పిల్లలకు కూడా పాజిటివ్ అని వచ్చింది. పిల్లలకు కూడా పాజిటివ్ అనగానే ఇక అసలు మాతో మాట్లాడటం లేదు. మా తోడుకోళ్ళు అసలు పలకరిస్తాం లేదు, వండి పెట్టేవాళ్ళు లేరు. పిల్లలు, నేను హాల్లో, ఈయన ఒక బెడ్రూమ్లో. అసలు నేనేమో లేవలేకపోతున్నాను. నాకు బాగా వచ్చింది, మా పెద్ద పాపకు బాగా వచ్చింది. మా చిన్న పాప ఈయన కాస్త బాగానే ఉన్నారు. మేమిద్దరం లేగలేకపోతున్నాము, ఏది వండుకోలేకపోతున్నాము, తినాలన్నా తినబుద్ధి కావట్లేదు. ఎవరు వండి పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు. ఆ టైంలో దైవజనులు ఫోన్ చేసి ఇట్లాగయ్యా బాగాలేదన్నప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి, వదిన ధైర్యంగా ఉండండి, ఏం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడంట ధైర్యపరుస్తూ. పాప గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు, ఆ పాప జ్యోతి అని ఫోన్ చేస్తూ, ఆంటీ మీరు ధైర్యంగా ఉండండి, ఏం ఉండదు ఆంటీ, నేను మీకు మెడిసిన్స్ వాట్సాప్ చేస్తాను, ఆ మెడిసిన్స్ తీసుకుని వాడుకుంటూ ఉండండి అని ఆ పాప పలకరిస్తా. అలా పలకరిస్తూ ఉన్నారు. ఇక ఎవరు బంధువులు పలకరించట్లేదు, ఎవరు అమ్మాళ్ళు పలకరిస్తున్నారు కానీ ఇక ఎవరు పలకరించట్లేదు. ఇలా బాధలో ఉన్నాము. హోటల్ నుంచి తెప్పించుకొని తింటాం,
అలా చేస్తుండగా పర్లేదు. తర్వాత 15 రోజుల తర్వాత పాజిటివ్ బాగానే ఉంది, నెగిటివ్ అని వచ్చింది. ఈలోపు ఈ కరోనాకు ముందు నాటేసాం అనమాట. 4 ఎకరాల పొలం నాటేస్తే దానికి 4 కాదు 8 ఎకరాలు, 4 నుంచి 8 తీసుకున్నారు ఆయన. తీసుకుని 4 లక్షలు పెట్టుబడి అయింది, పొలం వేశారు. బాగుంది అనుకున్నాము. ఈలోపు ఈ 15 రోజులు వెళ్ళి నీళ్ళు అయి పెట్టపోయేటప్పటికి ఆ పంట పోయింది. ఆ పంట పోయిందిలే, సర్లే దేవుని చిత్తం లేక అనుకుంటూ ఉండగా బాగాలేదు కదా, ఈ రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్లో చూపించుకుందామని క్యాపిటల్కి వచ్చాం అనమాట. క్యాపిటల్ హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ చెకప్ అయింది. ఈలోపు మా చిన్న పాప మెచ్యూర్ అయింది. తర్వాత ఆమె ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటుండగా అప్పటికి చేతిలో అంత ఇబ్బంది అయితే పడట్లేదు, ఫైనాన్షియల్గా పర్లేదు, మరీ అంత ఇది లేకుండాలే బాగానే ఉన్నాం. సరే సింపుల్గానే వెళ్దాము, భారీగా ఖర్చు పెట్టుకోకపోయినా, ఎందుకంటే పెద్ద ఆమెకు చేసాం బాగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి, చిన్న మళ్ళీ ఫీల్ అయ్యిద్దిలే అని సింపుల్గా వెళ్దాంలే అనుకున్నాము. ఈ లోపు సెకండ్ చెకప్కి వచ్చాం. అందరినీ బంధువుల్ని ఇన్వైట్ చేసాం, పలానా రోజు ఫంక్షన్ అని చెప్పేశాము, చెకప్ చేయించుకుని వెళ్దాము అని చెప్పి December 1, 2020 ఫస్ట్ వేవ్ 20 కదా, ఆ 20వ తారీఖు December 1న వచ్చాం సెకండ్ చెకప్. వచ్చి డాక్టర్ దగ్గర చెకప్ అయిపోయింది, మెడిసిన్స్ తీసుకుంటుండగానే అక్కడికక్కడే పడిపోయాడు ఈయన. పడిపోయినప్పుడు నాకేం అర్థం కావట్లే, నాకేం తోయట్లేదు. సడన్గా వాళ్ళేమో ఐసీయూకి తీసుకెళ్ళిపోయారు. నాకు ఏం అర్థం కావట్లే. వాళ్ళు ఏంటేంటో చెప్తున్నారు. అమ్మ ట్రీట్మెంట్ చేయడానికి లేదు, ఆయనకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, అప్పుడే కిడ్నీ ప్రాబ్లం, క్రియాటిన్ 5.5లో ఉంది, చేయటానికి లేదు. ఎందుకంటే హార్ట్ టచ్ చేస్తే కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీ టచ్ చేస్తే హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, ఏది చెప్పలేము. సో మేమైతే ఒక ఇంజెక్షన్ చేస్తాము. ఆ ఇంజెక్షన్ కూడా బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ కాకుండా ఉండాలి, బ్లడ్ బ్లీడ్ అయిందంటే మేము చెప్పలేమన్నారు. సరే ఏదైతే అదే, అలానే చేయకుండా ఉండటానికి లేదు, ఇంజెక్షన్ చేయొద్దు అని అనటానికి లేదు, ఆ సిచ్యువేషన్లో చెయ్యండి అని ధైర్యం చేసి అనటానికి లేదు. సరే ఏదైతే అదే అయ్యింది, ప్రభా నీ చిత్తం అనుకున్నాను, దేవున్నాడు చేయండి అని చెప్పా. సంతకాలు తీసుకున్నాక ఇంజెక్షన్ చేసిన గంటకో 2 గంటలకో మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీశారనమాట. బ్రెయిన్ తీసి అమ్మ దేవుడి దయ వల్ల ఏమీ లేదు అని చెప్పారు. నేను వెంటనే ప్రభువా నీకు స్తోత్రమయ్యా అనుకున్నాను, దేవునికి కృతజ్ఞత చెల్లించాను. తర్వాత ఇక ఇంటికి వచ్చినాక ఇలా ఇక ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంత డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇలా ఖర్చు అయిపోతున్నాయి. సరే ఈయన ఏం చేశారు, పొలము 10 ఎకరాలు తెలిసిన అతను అనమాట. అతను ఈయనకి తప్ప ఎవ్వరికి ఇవ్వడు, అతను విజయవాడలో ఉంటాడు, ఈయనకి తప్ప ఎవరికి ఇవ్వనండి, ఉంటే అలా ఉంటుంది ఖాళీగా, లేకపోతే లేదంటే. సరే ఈయన ఏం చేశాడు, వేద్దాము ఈ లాస్ అంతా కవర్ అయ్యిద్ది అని చెప్పి అనుకుంటుండగా నేను అన్నా, వద్దు ఏమాకండి, అసలే హార్ట్ పేషెంట్, మీరు తిరగలేరు వేసిన దగ్గర నుంచి, చాలా కష్టము అంటే నా మాట వినకుండా 10 ఎకరాలకి ఇంకో 10 ఎకరాలు తీసుకుని 20 ఎకరాల పొలం వేశారు. ఈ పొలం వేసిన తర్వాత నాటుకి అన్నిటికీ చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత ఆయన వెళ్ళలేకపోతుంటే సరే అని మనిషిని పెట్టారు. ఆ మనిషి జీతానికి చక్కగా వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, కానీ అక్కడ ఏం చేస్తున్నాడో ఏం చేయట్లేదో తెలియట్లా. సరే నేను అన్నాను, అసలు చెప్తే వినలేదు మీరు, ఇలా చేస్తారు, ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో తెలియదు అనుకుంటూ ఉన్నాము. ఏదో వెళ్తున్నారు, కుసేపు ఇటు చూసేస్తున్నారు, వస్తున్నారు. పొలం ఉంది, చాలా బాగుంది, అసలు అసలు తిరుగులేదు, ఖర్చులన్నీ పోను 5-6 లక్షలన్నా మిగులుతాయి అని చెప్పారు. నేను సర్లే నిజమే కావచ్చు, పోన్లే చేసినందుకు ఫలితమన్నా దక్కుతుందిలే అనుకున్నాం. తీరా ఆ పొలము అంతా కోత కోసి అంతా ఖర్చులు అన్నీ చూస్తే మొత్తం పోను 250 రూపాయలు మిగిలింది. నాకైతే కన్నీరు ఆగట్లా. ఈ 250 అయినా ఎందుకు ప్రభా, ఏం చేసుకోవడానికి,
అని చాలా బాధపడుతున్నాను అనమాట. అసలు నేను వద్దు అంటే వినలేదు, వేశారు. 250 వచ్చేటప్పటికి నాకేమి మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాల. ఇలా బాధపడుతూ ఉన్నాము. ఇలా ఇబ్బంది పడుతూ ఉండంగా ఈయన అన్నాడు, పెళ్ళి చేసేద్దాము, మళ్ళీ ఒకవేళ నాకు ఏదన్నా అయ్యిందనుకో రేపు అందరూ మా వాళ్ళంతా హిందువులు, మరి నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, పెళ్లి చేద్దామని. పాప ఏమో బాగా చదువుతుంది, స్టడీస్ అంటే తనకి చాలా ఇష్టం, దేవునిలో చాలా భక్తితో ఉండేది. వాళ్ళు బొట్టు పెట్టుకోమన్నా తనకి 7 years 8 years అప్పుడు కూడా మా అత్తగారు బొట్టు పెట్టుకోకపోతే కొట్టిందంట అన్నం పెట్టనని. అయినా సరే బొట్టు పెట్టుకోను, నేను దేవుని కోసం ఉంటానని గట్టిగా నిలబడిన బలవంతంగా పెట్టారంట. ఇప్పటికే అంటది, బలవంతంగా పెట్టారు కమ్మా, దేవుడే వాళ్ళకి శిక్ష, నాకేముండదు, నేనైతే పెట్టుకోలేదుగా మనస్ఫూర్తిగా అనేది. అంత భక్తితో ఉండేది పాప. దేవునిలో పెంచుకుంటూ వచ్చాను. ఎటువంటి స్నేహాలు కానీ ఏవి ఉండేవి కాదు. స్కూల్లో ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినా వెళ్ళేది కాదు. అవన్నీ అల్లరి చిల్లర పాటలు, ఎందుకో డ్యాన్సులు, సినిమాలు అని చెప్పి వెళ్ళేది కాదు. ఆ ప్రోగ్రామ్స్ రోజు ఆగిపోయేది. వాళ్ళ డాడీ ఏమో ఎందుకు వెళ్ళవు, అందరూ వెళ్తున్నారు కానీ వాళ్ళు. ఆయన కొంచెం అప్పటికి దేవునిలో లేదు. అట్లా ఉంటుండగా వివాహం చేయాలి అనుకుంటున్నప్పుడు సరే నాకు కూడా అనిపించింది, చేస్తే బాగుంటుందిలే, ఒక బిడ్డన్నా మనకి బాధ్యత తీరుద్ది. ఎందుకంటే ఈయన పరిస్థితి బాగాలేదు, హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ. కనీసం అక్కడన్నా పాప బాగుంటుంది, మేము ఎలా ఉన్నా సరే అని అనుకుంటూ ఉన్నాము. సంబంధాలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు విశ్వాసులే కానీ బిడ్డల విశ్వాసం లేని వాళ్ళు రావట్లా. నాకేమో నచ్చట్లేదు. ఈయనేమో ఊగేస్తున్నారు చేసేద్దాం అని. ఆస్తులు, ఫైనాన్షియల్గా, జాబ్స్ అన్నీ చూసేసి బాగున్నాయి కదా, వెల్ సెటిల్డ్గా ఉంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది, చేసేద్దాం అంటారు. నేనేమో అలా కాదు, నేను ఎలాగూ అన్యోన్యం చేసుకున్నాను, ఇబ్బంది పడ్డాను, నాలాగా నా బిడ్డ కాదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎంత మాత్రం ఎక్కువ కాదన్న వాగ్దానం పట్టుకున్నాను నేను. ప్రభువా, నీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు బిడ్డలు. నేను ఆస్తి కోసం చూడట్లేదు, బిడ్డ మొట్టమొదట రక్షణ పొందుకోవాలి, రెండోది చదువుకొని ఉండాలి అని ప్రేయర్ చేస్తూ అడుగుతూ వచ్చాను. మంచివాడు అవ్వాలి. ఈ 3 క్వాలిఫికేషన్స్ దేవుణ్ణి ఎప్పటి నుంచి అంటే బిడ్డ చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని వివాహం కోసం. అయితే నాకు ఒక సంబంధం వచ్చింది, 10 లక్షలు ఎదురిస్తామంటున్నారు. ఈయనైతే చేసేద్దాము, 10 లక్షలు ఎదురిస్తామంటున్నారు కదా, చేసేద్దాం, మనలో పిల్లలు దొరకటం కష్టంగా ఉంటుంది, చేసేద్దాం అంటున్నారు. కాదు, అలా కాదు, ఏం అమ్మ కూతురు ఎట్టాగొట్ట ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ ఇష్టం, నా మాట ఏమన్నా చెల్లిద్దా పెట్టిద్దా అంటూ ఇసుక్కుంటూ గొనుక్కుంటూ ఉండేవాళ్ళు కాసేపు. సరే ఏదైతే కాసేపు అనుకున్న తర్వాత ఆయనే మారతాడులే, తెలుసుకుంటారులే అని నేను లెక్క చేసేదాన్ని కాదు. ఇలా ఉంటుండగా మా ఫ్రెండ్ ఇక్కడ ఉండేది విజయవాడలో, తనకి నేను మామూలుగా చెప్పా, ఇట్లా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామంటే, అయ్యో ఏంటండి పాప ఇంటర్ 2nd year కదా అంటే, మరి ఇలా ఉంది సిస్టర్, మరి బ్రదర్కి ఏమో బాగోట్లేదు, అన్నయ్యకి ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా మంచి సంబంధం ఉంటే, అబ్బాయి దేవుని నమ్ముకున్న అబ్బాయి ఉంటే చెప్పండి అని తనకి చెప్పి ఉంచానన్నమాట. వెంటనే వారం తర్వాత ఈవిడను మా అల్లుడు వాళ్ళ సిస్టరు చిన్నప్పుడు క్లాస్మేట్స్ అంట, 10th వరకు. తర్వాత వాళ్ళ డాడీ జాబ్ మీద తను వేరే వెళ్ళిపోవడం, వీళ్ళు ఇలా విడిపోవటం, తర్వాత ఫేస్బుక్లో కలిశారు వీళ్ళు. ఫేస్బుక్లో కలిసిన తర్వాత ఆవిడ చెప్పిందంట, మా తమ్ముడు ఒక్కడే రక్షణ పొందాడు. ఆ కుటుంబాల్లో ఆ సహోదరి, మా అల్లుడు, వీళ్ళిద్దరే దేవుని నమ్ముకుంది. అయితే ఇట్లా తమ్ముడు దేవుని నమ్ముకున్నాడు శైలు, మరి ఏదైనా మంచి సంబంధం బిడ్డ దేవుని నమ్ముకున్న బిడ్డ ఉంటే చెప్పు, మా వాళ్ళందరూ హిందువులు బిడ్డను చేసేయాలని చూస్తున్నారు, పిల్లోడేమో బాధపడుతున్నాడు, తొందరపడుతున్నాడు, వాళ్ళని ఎక్కడ చేసేస్తారో అని భయపడుతున్నాడు, ఎవరన్నా దేవుని బిడ్డ ఉంటే చెప్పు అని చెప్పంగానే ఆవిడ నాకు ఫోన్ చేసి ఇట్లా ఉందంటండి, మరి ఫైనాన్షియల్గా అయితే బాగా గొప్ప అయితే కాదు, మరి జాబ్ కూడా బాబు ఇప్పుడే చేరాడంట, 2 years 1.5 year అవుతుంది చేరి, శాలరీ కూడా పెద్ద శాలరీ ఏం కాదు అని నేను అన్నాను. దేవుని నమ్ముకుని అబ్బాయి బుద్ధిమంతుడైతే చాలు, ముందు నేను జాబు లేకపోతే ఆస్తులు నేను చూడట్లేదు సిస్టర్ అన్నాక, సరే మీకు నచ్చితే ముందుకు నడవండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను
వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఆపేసింది. ఆవిడ వాళ్ళ మేనకోడలు చేయాలని ఆపేసింది ఆమె. ఈ బాబుకేమి ఆ అమ్మాయి అన్యురాలు, ఆమెను చేసుకుంటే నన్ను కూడా మళ్ళీ అట్లాకి వెళ్ళిపోద్ది, ఏమైనా సరే ఈ పాపం చేసుకోవాలి అని తనకి రక్షణ పొందిన తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయినే చేసుకోరా, మీ అమ్మ వాళ్ళని ఒప్పించి ఎలాగైనా సరే వాళ్ళని కన్విన్స్ చేసి తన్నే చేసుకో, ఎందుకంటే లోకస్త్రాలను చేసుకున్నావు అనుకో మళ్ళీ నువ్వు తిరిగి మళ్ళీ అదే లోకానికి వెళ్ళిపోతావు అని చెప్పారు. చెప్తే ఇంకా తను ఎలాగోలా కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ అన్నయ్య వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఏంటి ఇంత ఎర్లీగా చేస్తున్నారు, పైగా సిటీలో ఉన్నోళ్ళు కదా, ఏంటి ఏమన్నా తేడా ఉండి చేసేస్తున్నారా ఏంటి అని ఎంక్వైరీకి వచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుంటే అడ్రస్లు ఇస్తాను అని అడ్రస్లు ఇచ్చాను. వాళ్ళు వచ్చారు. ఊళ్ళంతా అడిగితే ఊళ్ళందరూ పాజిటివ్గానే చెప్పారు పాప గురించి. అసలు మాకు ఆ పాప ఎలా ఉంటుందో కూడా మాకు సరిగ్గా తెలియదు. గంగాధర వాళ్ళ అమ్మాయి అంటే అంత పద్ధతి గల పిల్లలు వాళ్ళు, అసలు బయటకు కనపడరు అని. వాళ్ళ బావగారు కూడా ఇంటి ముందు 10 సార్లు తిరిగాడు, ఏమో బయట కనపడుతుందేమో మా పెద్ద పాప చూద్దామని. మా ఇంటి ముందు మా అత్తగారు, మా అమ్మ, పిల్లలు, మా చిన్నమ్మాయి, మిగతా వాళ్ళందరూ కనపడుతున్నారు కానీ పాప కనపడట్ల. సో వాళ్ళు ఇవన్నీ చూసి మంచి పాపే అని చెప్పి వాళ్ళు అన్నారు, బొట్టు పెట్టుకోమన్నారు. వాళ్ళ చిన్నమాంగారు వచ్చి, బొట్టు పెట్టుకోమ్మా, మా ఫంక్షన్లోకి వచ్చినప్పుడన్నా బొట్టు పెట్టుకో, వీడప్పుడు పెట్టుకున్నా పెట్టుకోపోయినా అన్న. ఏమప్పుడే వెంటనే వాళ్ళ ముందు చెప్పేసింది. అప్పుడు దాకా సిగ్గుపడుతున్నావా డేర్గా, నేను బొట్టు పెట్టుకునేటట్టయితే పెళ్లి చేసుకోనండి, నాకు వద్దు పెళ్ళి అని చెప్పేసింది. ఎంత ధైర్యంగా ప్రకటించిందంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు దాకేమో మాట్లాడమన్నా, అబ్బాయితో మాట్లాడతావా అన్నా మాట్లాడలేదు, మాట్లాడినంది భయపడుతుంది. అలాంటిది బొట్టు విషయం వచ్చేటప్పటికి టక్కుని చెప్పిందే అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట. ఇక తర్వాత అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినాక నాకు కొంచెం చేసుకుంటామని చెప్పి ఇలా ఎప్పుడైతే వాళ్ళ అమ్మ అడ్డం పెట్టారో నేను వద్దని చెప్పేసా. మాకొద్దు, మాకు ఇంట్రెస్ట్ లేదన్నాక తర్వాత మళ్ళీ అబ్బాయి 2 సార్లు ఫోన్ చేశాడు నాకు. 2 సార్లు ఫోన్ చేసేటప్పటికి నేను అన్నాను, నాకు బాధేసిందయ్యా, నేను పాపని డిగ్రీలో జాయిన్ చేసుకుంటా, ఏదో తిప్పలు పడి నేను చదివించుకుంటాను, నేను ఆల్రెడీ అడ్మిషన్ కట్టేశాను, నేను పాప మార్క్స్ కూడా ఎక్కువ వచ్చినాయి, 841 వచ్చినాయి 1000కి, నేను జాయిన్ చేసేసుకుంటాను, వద్దు చేయలే, ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే నీకే చేస్తాలే అన్న ఆప్షన్ పెట్టాను అన్నమాట. తర్వాత మళ్ళీ చేశాడు పాపం. మళ్ళీ చేసినాక మళ్ళీ అప్పుడు ఆలోచన వచ్చింది, ఇన్నిసార్లు తను అడుగుతున్నప్పుడు మనం అజ్ఞానం చేత అవివేకంతో త్రోసివేసుకోవడం కరెక్ట్ కాదేమో, ఏమో దేవుని చిత్తంలే ముందుకెళ్దామని చెప్పి సరేలే అయ్యా అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాక మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఏదో ఒకటి మెలికి పెడుతూనే వచ్చారు. అయితే దేవుడు ప్రతి విషయంలో నాకు ఆలోచన చెప్తూ, నేను ఈ కొన్ని విషయాల్లో ఎప్పుడైతే తప్పిపోతూ వచ్చానో దేవుడు నాకు వాక్యం ద్వారా కొన్ని మాటల ద్వారా కొంచెం ఆత్మీయత నేర్పుతూ వచ్చాడనమాట. అడుగుతూ వచ్చేదాన్ని, నాకు ఒక ఆలోచన చెప్పాయి, నాకైతే ఆలోచన తెలియదు ఏది. ఆ సమయానికి టక్క అప్పటి వరకు ఏ ఆలోచన ఉండేది కాదు నాకు, టయానికి టక్కున ఆలోచన కలగచేయటం, దేవుడు ఆలోచన వాళ్ళకి చెప్పటం, ఇలా మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మా దగ్గర 5 పైసలు కూడా లేదు. పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కూడా మా పాస్టర్ గారు ఆ బాబుని, మాకు రిలేటివ్స్ అన్నాం కదా, ఇట్లా వస్తున్నారా అంటే తనే ఇచ్చాడు 1000 రూపాయలు, తీసుకెళ్ళొదనా అని. అస్సలు డబ్బులు లేవు, అయినా సరే నిలబడి దేవుని చిత్తం అనుకుని నిలబడ్డాం. ఆయనే సమకూరుస్తాడు దేవుని చిత్తం అయితే అనుకున్నాము. అసలు వివాహము ఎలా జరిగిందంటే డబ్బులు ఉండి ఖర్చు పెట్టే వాళ్ళలాగా అంత ఘనంగా చేశాడు దేవుడు. మా దగ్గర రూపాయి లేదు, కానీ చూసేవాళ్ళందరూ వీళ్ళ దగ్గర డబ్బులుండే చేశారు అన్నంతగా చేసుకొచ్చాడు అనమాట దేవుడు. ఎక్కడ తక్కువ చేయలా, ఎక్కడ తగ్గించలా. ప్రతి విషయంలో ఆలోచన చెప్తూ, పెళ్ళి ఎక్కడ చేయాలి, ఇంటి ముందు చేద్దామా, వర్షాకాలం మంచి వర్షాలు, అప్పుడు తుఫాను, ఈ వర్షాల్లో ఇంటి ముందు పెట్టడానికి లేదు. ఇంటి ముందు అయితే బోల్డ్ స్థలం ఉంది మాకు, దగ్గర 2000 మందికైనా పెట్టుకోవచ్చు, మాకు ఖాళీ స్థలం చాలా పెద్దది ఉంది మాది, కానీ లేదు అవకాశం. ఏం చేయాలన్నప్పుడు వెంటనే దేవుడు అక్కడ ఆలోచన చెప్పాడు. మా బావగారిది ఇల్లు కట్టారు, ఆయనది బాగా పెద్ద స్లాబ్ అనమాట, దగ్గర 500 మంది పడతారు. ఆ ఆలోచన ఇచ్చాడు దేవుడు. వెంటనే అక్కడ ఆ ఖర్చు తప్పించాడు. అదే మనం కళ్యాణ మండపాల్లోకి వెళ్తే ఆ సీజన్ టైంలో 1,00,000 రూపాయల దాకా అయ్యేది. దేవుడు అక్కడ సమకూర్చాడు. దేవుడు ఆలోచన ఇచ్చి రూపాయి ఖర్చు
తగ్గిస్తూనే ఘనంగా చేస్తూ వచ్చాడు వివాహాన్ని. ప్రతి విషయంలో చేస్తూ వచ్చాడు. అయితే నేను ఏదైతే బాధపడుతూ దేవుని సన్నిధిలో ఒకరోజు సాక్ష్యం ఇచ్చా. ఏంటంటే నా భర్తను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడల్లా నేనే వెళ్ళాలి, నేనే తిప్పాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు ఆయన తిప్పి తిప్పి విసుగు పుట్టి ఒకరోజు చాలా బాధ వేస్తుంది. వెళ్ళలేని స్థితిలో ఉన్నా, కానీ తప్పదు, నేనే వెళ్ళాలి. ఏంటి ప్రభు, అదే నాకు ఒక మగబిడ్డ ఉన్నడితే, నేను అడిగాను నిన్ను, నాకు ఇవ్వలేదు. ఒక మగబిడ్డ ఉన్నడితే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా, చేతికి తోడుగా ఉండేవాడు కదా, మరి నాకేంటి అని చాలా దుఃఖంతో ఇట్లా ఏడుస్తూ సాక్ష్యం ఇచ్చానమాట. దేవుడు ఏదైతే నేను కన్నీరు విడుస్తూ అడుగుతూ వచ్చానో ఆయన కృపలో నన్ను నేనైతే గొప్పదాన్ని కాదండి, నేనైతే భక్తి అయితే నేను బాగా భక్తి చేసిన దాన్ని కాదు, కానీ ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నుంచి ఏర్పరచుకోవడం అంటే ఇలా ఉంటుంది అనేది నాకు చూపిస్తూ వచ్చాడనమాట. వాక్యం అనేది ఏది, ఆయన మాట పొల్లైనా సున్నైనా పోదు, అది నిరర్ధకం కాదు అని నా జీవితంలో దేవుడు నెరవేర్చాడనమాట. ఏంటి, ఆయన ఏర్పరచుకున్న మనిషిని ఆయన ఎలాగైనా నడిపిస్తాడు, ఎలాగైనా తన సన్నిధికి నడిపించుకుంటాడు అనేది నా జీవితంలో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు ప్రతి విషయంలో. అలా ఉన్నప్పుడు వచ్చిన బిడ్డ నాకు అల్లుడు కాదు కొడుకుగా కావాలి అని అనుకుంటూ ఉండేదాన్ని, ఆశపడేదాన్ని. దేవుని కృపను బట్టి అలాగే ఇచ్చాడు నాకు దేవుడు. ఆ బిడ్డని నాకు అల్లుడుగా కాకుండా కొడుకుగా, ఒక సహోదరులాగా నాకు ప్రతి విషయంలో చాలా అండగా ఉంటూ, నన్ను అర్థం చేసుకుంటూ, పరిస్థితిని అర్థం చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. అది దేవుని కృపది. అది మన గొప్ప కాదు, లేకపోతే మనమేదో గొప్పవాళ్ళమని కాదు, దేవుడు అలా ఇస్తూ వచ్చాడనమాట. సరే, ఈయనకి హెల్త్ బాగోట్లేదని 2022 ఆగస్ట్లో వైవీరావు హాస్పిటల్కి తీసుకొచ్చి సెప్టెంబర్ 5న తీసుకొస్తే ఆయన అన్నాడు, చెప్పలేమమ్మా, ట్రీట్మెంట్ చేస్తుండగా కూడా చనిపోవచ్చు. సెప్టెంబర్ 1 మందిరానికి వచ్చాను ఇక్కడికి. ఆయన నేను ఇద్దరం వచ్చాం బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు బాకాలోయ గురించి అన్న చెప్తూ వచ్చారు. నేను మందిరానికి 2 సార్లు వచ్చాను. 2022 జూలైలో వచ్చాను, 14-15 తారీఖుల్లోనో వచ్చాను. అప్పుడు కన్నీటితోనే మందిరంలో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. మళ్ళీ సెప్టెంబర్ 1 వచ్చిన రోజు, నా భర్తతో కలిసి వచ్చిన రోజు ప్రార్థిస్తూనే ఉన్నా కన్నీటితో. ఏంటంటే, ప్రభువా, నా చేత్తో ఎంతోమందికి నేను పెట్టాను, నా చేత్తో జీతాలు ఇచ్చాను, నా చేత్తో పెట్టాను. ఇవాళ నా పరిస్థితి ఏంటి, ఇలాగ అయిపోయింది. నేను నీకు వ్యతిరేకంగా ఉండడం వల్లేగా, నీ మాట వినక నీకు తిరుగుబడ చేయబట్టే కదా ప్రభువా నా స్థితి ఇలాగ అయిపోయింది. అయినా నువ్వు కృపగల దేవుడు, కృప చూపిస్తూనే ఉన్నావు, నువ్వు కనికరిస్తూనే ఉన్నావు అన్నప్పుడు, ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు నాతో దేవుడు ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం మాట్లాడుతూ వచ్చాడు అనమాట. నిమిషం మాత్రమే నేను విడిచాను, కానీ ఈ కృప చూపిస్తూ వచ్చాను, శాశ్వతంగా నేను ప్రేమిస్తూ వచ్చానని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే ప్రభా, నువ్వు నిమిషం విడిస్తేనే నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నిజంగా విడిస్తే నా బ్రతికి ఎలా ఉండేదో ప్రభా అంటూ చాలా వేదంతో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పలేమన్నాక ఇంటికి తీసుకొచ్చినాక అట్లా మళ్ళీ 5 నెలలు ఈలోపు ఆయన రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. నేనైతే తీసుకోమని నేనైతే ఆగమనే